ఉమావల్లి గారు, వైసీపీ పార్టీకి ఇటు లోక్సభలో రాజ్యసభలో కూడా సభ్యులు ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజకీయాల్లో వినపడుతున్న విమర్శ ఏంటంటే అక్కడ అధికారం విపక్షం ఏమీ లేదు, మొత్తం కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ పక్షమే అని. కొంతమంది అధికారికంగా, కొంతమంది అనధికారికంగా. ఇది చాలా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మళ్ళీ మళ్ళీ పరీక్షలు లీక్ అవుతున్నాయి. ఏదో సాధారణ పరీక్షలు కాదు, దేశం మొత్తం పోటీపడే ఒకే ఒక్క పరీక్ష నీట్ ఎగ్జామ్కి సంబంధించి మెడికల్ సీట్లు కావాలంటే ఆ పరీక్ష రాయకుండా ఇంకొక మార్గమే లేదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి పిల్లలు దానికి ప్రిపేర్ అవుతారు. అలాంటి పరీక్ష లీక్ అయినందుకు ఆల్రెడీ దాదాపు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ. దాని మీద ఒక పెద్ద ఉద్యమే జరిగింది. నాయకులు ఎవరు గొంతు పెగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నాయకుడు గట్టిగా దీని గురించి మాట్లాడాల. సరే, ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడైనా సరే ఆ బిల్లులో లోపాలు కానీ, మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు కానీ, అలాగే విద్యార్థుల మీద జరిగిన దాడిని ఖండించడం కానీ ఏదైనా వైకాపా చేస్తుందని ఆశించవచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. ఖచ్చితంగా చూస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిజంగా మన గతంలో చాలా సార్లు చూసాం. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. రైతులు కానీ అనేక ఉద్యమాలు వాళ్ళ యొక్క హక్కులు కోల్పోయినప్పుడు వాళ్ళ యొక్క వెక్స్ అయిపోయి మనకి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు కానీ లేదా ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని, కోర్టులు న్యాయం చేస్తాయని చాలా మంది కూడా ఎదురు చూసే అటువంటి టైము మించిపోయి వెక్స్ అయిపోయి ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది నాయకులందరూ కూడా. స్వచ్ఛందంగా ఈ రోజు విద్యార్థులు ఒక ఢిల్లీ వేదికగా అంతర్మంతర్లో ఉండి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిగ్గరిపోయేలాగా ఎంత భయంకరమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టారంటే స్వచ్ఛందంగా, అంటే ఏదో ఒక పార్టీ ఉండి ఏదో ఒక పార్టీ నడిపించింది కూడా కాదు, స్వచ్ఛందంగా లక్షల మంది విద్యార్థులు ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ తో అక్కడికి వచ్చి వాళ్ళు ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ముఖ్యంగా ఉమావల్లి గారు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు దానికి అనేక మంది క్రీడాకారులు, జాతి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు మద్దతు పలికారు. ఈవెన్ బీజేపీ అగ్రనాయకులు మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు కూడా దానికి సంఘీభావం తెలిపారు. అనేక మంది క్రికెట్ ప్లేయర్స్ సంఘీభావం తెలిపారు, సినిమా వాళ్ళు తెలిపారు. ఎందుకని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరొకరు కానీ ఢిల్లీ వెళ్ళో కనీసం ఒక పత్రికా ప్రకటన? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు సార్, ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుగా అన్యాయాల్ని, అక్రమాలని నిలదీయడానికి నేను కూడా వన్ ఆఫ్ ద కాక్రోచ్ లాగా వస్తాను. అందుకే ఎంతో మంది ఈ రోజు జడ్జి అనే విధానాన్ని మనం వ్యతిరేకించినా సరే లేదా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా సరే పట్టించుకోకపోతే ప్రభుత్వాలను కూడా నిలదీసే విధంగా మీరు ఏపీలో కాదు ఉమావల్లి గారు, ఏపీలో డిఎస్సి పరీక్షలకు సంబంధించి మాట్లాడుతున్నారు కానీ నీట్ గురించి పెద్దగా ప్రస్తావించింది ఎక్కడ కనపడలా. లేదు సార్, ఖచ్చితంగా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. అంటే మీరు సోషల్ మీడియా పరంగా చూస్తున్నారేమో కానీ ఖచ్చితంగా మేము ప్రధాని మోడీ గారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మా నాయకుడు కానీ, మా నాయకులు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లోక్సభలో కూడా మిథున్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం జరిగింది.